మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నిటికి సర్వరోగ నివారణి ఆయుర్వేదంలో ఒకటుంది. దీనిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఇది. పూర్తిగా ఆయుర్వేదమే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల అస్సలు ఉండవు. ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 250 గ్రాములు మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర ఈ 3 పదార్థాలు తీసుకొని మొదటగా వీటిని శుభ్రం చేసుకోవాలి. వీటిని వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. ఈ మూడింటిని కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకున్న ఈ పొడిని ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక చెంచాడు పొడి వేసి తాగాలి. వేడి నీళ్ళల్లో మాత్రమే ఈ పొడిని వేసుకొని తాగాలి. ఈ పొడి తాగిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోరాదు. అన్ని వయసుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ పొడిని తాగవచ్చు. ప్రతిరోజు ఈ పొడి సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మలమూత్ర చెమటల ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఈ పొడిని 80-90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమమైన ఫలితాలు రావడాన్ని మీరు గమనిస్తారు. అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది. మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది. శరీరంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. శరీరం బలంగా, చురుకుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. 2 లేక 3 నెలల తర్వాత ఈ ఫలితాన్ని మీరే గుర్తిస్తారు. ఈ పొడి తీసుకోవడం వల్ల కీళ్ళు, మోకాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం శాశ్వతంగా నివారణ అవుతుంది. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక దగ్గుని నివారిస్తుంది. గుండె పనితీరు మెరుగవుతుంది. మీరు చలాకీగా తయారవుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గతంలో మీరు ఒకవేళ అలోపతి మందులు తీసుకుంటే వాటి వల్ల వచ్చిన దుష్ప్రభావాలను ఈ పొడి శుద్ధి చేస్తుంది. రక్త శుద్ధి జరుగుతుంది. అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి. పళ్ళ చిగుళ్ళు బలంగా తయారవుతాయి. మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది. ఒకవేళ మీరు ఈ పొడిని 3 నెలలు కంటిన్యూగా తీసుకుంటే 15-20 రోజులు ఆపి ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.